కృష్ణ పరమాత్మను తప్పుపట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? 21,870 రథాలు, 21,870 గజాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది మానవులు. ఇది ఒక అక్షౌహిణి. 18 అక్షౌహిణీలు కలిపితే 20 లక్షల పైన అయ్యారు జనం. జంతువుల్ని పక్కనెట్టండి, అవి జీవులే అయినా పక్కన పెట్టండి. మానవులే 20 లక్షల మంది అయ్యారే. 20 లక్షల మంది పోయినటువంటి యుద్ధం ఉక్రెయిన్ యుద్ధంలో లేదు, ప్రపంచ యుద్ధంలో కూడా లేదు. ఎలా పోయారండి? అణుబాంబు వేసినప్పుడు కూడా 6 లక్షల మంది అన్నారు. అంత యుద్ధం ఎందుకు జరిగిందండి? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దయచేసి. నోబెల్ శాంతి బహుమతి, మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం పెట్టండి, అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతారంటే, ఎంత ప్రేమికుడివి, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా. నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. నేను నన్ను నువ్వు కాపాడుకోవయ్యా, నేను నీ గురించి ప్రకటిస్తా. పైగా ఇంకో మాట చెబుతా, పద్మశ్రీ ఎలా వచ్చింది, పద్మశ్రీ ఎలా వచ్చిందని చాలామంది నన్ను అడిగారమ్మా. రావడం కష్టం కాబట్టి, అందులో నా ఓటిగాడికి రావడం మరీ కష్టం కాబట్టి. కానీ నేను సమాధానం, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నేను పురాణాలు కాలక్షేపానికి చదవాల. భాగవతం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూసుకోండి. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 3 మాటలు చెబుతాడు. 3 ఏమిటో తెలుసా? నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో ప్రచారం చేస్తా అన్నాడు. అందువల్ల నాకు పద్మశ్రీ వచ్చిందన్న. నా గురించి ఎవడైనా 10 మందిలో నిస్సంకోచంగా మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా. దేవలోకంలో చెప్పేవాడు ఢిల్లీలో చెప్పడా? అందువల్ల వచ్చిందమ్మా. అందుకే నిర్ద్వంద్వంగా ఎంతమంది విలేకరులు ఎన్ని ప్రశ్నలు వేసినా దైవానుగ్రహం తప్ప ఇందులో ఏమీ లేదు బొండని చెప్పాను నేను. నో గాడ్ ఫాదర్, గాడ్ ఈజ్ మై ఫాదర్. నో గాడ్ ఫాదర్, గాడ్ ఇట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మై ఫాదర్. భగవంతుడే నాకు ఫాదర్. వీళ్ళు ఫాదర్లు అవ్వాల్సిన పనే ఉందండి. ఇక్కడ మానవ మాత్రులు ఎవరేం చేస్తారండి? భగవంతుడు ప్రమాణం చేశాడు, నేను దాన్ని నమ్మా. బిరుదులు ఆశించి చేయాల. భగవంతుడి గురించి చెప్పాలి.